ఉగాది ముందు రోజే ఫెస్టివల్కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారు. మెయిన్గా మామిడాకులు. విలేజ్లో అయితే మామిడాకులు దొరకడం ఈజీ, కానీ సిటీలో అయితే చాలా కష్టం. మా తమ్ముడు మామిడాకులన్నీ గ్యాదర్ చేసి మా డాడీకి ఇస్తున్నారు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడానికి. సిటీలో ఉంటే ఫెస్టివల్ వైబ్స్ రావు కదా, సో అందుకే ఇలా మామిడి తోరణాలు ఇవన్నీ పెట్టేసుకుంటే మనం కూడా విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా మమ్మీ బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి స్వస్తిక్ పెడుతున్నారు కుంకుమతో. గుమ్మానికి ఇది కడితే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు. మమ్మీ మార్నింగ్ 4:30కి లేచి పనులన్నీ చేసుకున్నారండి. మేమైనా 6:30కి లేసాం, కానీ నార్మల్ డేస్ ఉండే పని కన్నా ఫెస్టివల్ డేస్ అప్పుడు మా మమ్మీకి డబుల్ ట్రిబుల్ పని అవుతుంది. అందుకే నేను కూడా చిన్న చిన్న హెల్ప్స్ చేశాను. మా మమ్మీ దేవుడి రూమ్ అంతా కడిగేసి ఫొటోస్ అన్నీ తుడిచిపెట్టారండి. మా తమ్ముడు తులసి కోటని పగలగొట్టేశాడు, అందుకే కొత్తది తీసుకొచ్చాము. దానికి మమ్మీ పూజ చేస్తున్నారు. చాలా సేపటి నుంచి ఈ వేప పువ్వుని తీసాను. మా చెల్లికి పండగ లేదు, ఏం లేదు. ఓరియో ఉంటే చాలు, దానికి మొత్తం పండగకి ఓరియోతోనే ఆడుకుంటుంది. మమ్మీ తులసి కోటని అందంగా డెకరేట్ చేశారండి. ఇంకా దానికి వస్త్రం వేయాలి. పనులన్నీ అలానే ఉన్నాయని చెప్పేసి మేం టెన్షన్ పడుతుంటే మా కీర్తి లిట్టు ఓరియో కోసం గొడవ పడుతున్నారు. అందరిదొక గోల, వీళ్ళదొక గోల. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. బాయ్.